సరిగ్గా ఫుడ్ సప్లై చేయట్లేదు, చాలా తప్పులు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ హోటళ్ళు, టిఫిన్లు ఒక 10 రోజులు, 15 రోజులు, 10 రోజుల ముందు కలిసి ఏమండి ఇంత ఫ్రీక్వెంట్గా మీరు ఆదోని వస్తున్నారు ఏమిటి అంటే ఇంత పెద్ద కట్ట చూపించాడు నాకు. ఆ కట్ట ఏమిటి అంటే రకరకాల కేసులు, ఓ బ్యాగ్ నిండా మోసుకొని తిరుగుతున్నాడు ఆయన పాపం. ఏమి కేసులు అంటే ఇక్కడ హోటళ్ళ మీద పెట్టినటువంటి కఠినమైనటువంటి చట్టాలకు సంబంధించిన కేసులండి. ఆదోని ప్రాంతంలో సరిగ్గా ఫుడ్ సప్లై చేయట్లేదు, చాలా తప్పులు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ హోటళ్ళు, టిఫిన్లు, రెస్టారెంట్లలో భోజనం అందిస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ బజ్జీల పేరుతో, సమోసాల పేరుతో, లేకపోతే గోబీ మంచూరియా పేరుతో, చికెన్ పేరుతో, ఫ్రైడ్ చికెన్ పేరుతో ఇట్లా రకరకాలుగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. అందువల్ల నేను ఎక్కువ ఫోకస్, నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఆదోనిలో కేసులు పెట్టమని. కేసుల గురించి చూస్తూ కొద్దీ ఇంకా నాకు అనిపిస్తూ ఉన్నాయా. నేను రాజగోపాల్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ మా ఆదోనిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలా మంచివాళ్ళండి, వాళ్ళకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా నిబంధనలు చెప్పాడు ఆయన, ఈయన కూడా చాలా నిబంధనలు చెప్పాడు. ఈ నిబంధనలన్నీ కూడా రెస్టారెంట్లు నడిపే వాళ్ళకో, టిఫిన్ సెంటర్ నడిపే వాళ్ళకో, గోబీ మంచూరియా చేసేవాడికో, చికెన్ 65 చేసేవాడికో తెలుసో తెలీదో. మనం ఊరికే కేసులు పెడతామంటే కఠినమైన శిక్షలు. నేను అసెంబ్లీలో ఈ మాట కూడా చెప్పినాను. 6 నెలల పాటు జైలు, ఎవరన్నా నిబంధనలు పాటించకపోతే 6 నెలల జైలు ఉంటుంది. 2 లక్షల వరకు కూడా దాని మీద జరిమానా. వాడు పాపం టిఫిన్ సెంటర్ పెట్టడానికి 2 లక్షలు అయ్యి ఉంటుంది కదా. ఎవరు టిఫిన్ సెంటర్ పెట్టుకున్న పాపానికి వాడు జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తే ఇంకోటి ఏంటి, 90% నిరూపించబడతాయి. ఎందుకంటే కేసు అనేది ఊరికే ఎవరి మీద మామూలు సివిల్ కేసు కాదు, ఇది టెస్ట్కి పంపిస్తారు. టెస్ట్లో ఇది అన్సేఫ్ ఫుడ్, సురక్షితమైన ఆహారం కాదని టెస్ట్ పంపించిందేనే 100% షూర్. అట్లా లేకపోతే పంపించరు, డౌట్ఫుల్గా ఉన్నది పంపించరు. శాంపుల్ని తీసుకొని పంపించినారంటేనే 100కు 100% రిపోర్ట్ వచ్చేది, ఇంకా అది అన్సేఫ్ ఫుడ్ అనే వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవుతుంది. ఇంక దాంట్లో నుంచి శిక్ష తప్పించుకోలేరు, దాంట్లో నుంచి ఇంకా బయటపడేది ఏమి ఉండదు. వాడు ఆ డబ్బులు కట్టడం, లేదా జైలుకి వెళ్ళటం, లేకపోతే భయానకమైన ఇంకా దాంతోనే వాడి టిఫిన్ సెంటరో, రెస్టారెంటో అభాసు పాలైపోతుంది. దాంతోనే వాడు ఇంకా మూసుకునే పరిస్థితి వస్తుంది. ఇటువంటి మీరు అన్ని కేసులు పెట్టేస్తే మా ఆదోని ప్రజల మీద, ఆదోని టిఫిన్ సెంటర్ల మీద చాలా కష్టం అండి. మొదట అవగాహన కలిగిద్దాం వీళ్ళకి. టిఫిన్ సెంటర్ కానీ, రెస్టారెంట్లు కానీ తెలుసో తెలియకో చేస్తున్న తప్పులు వాళ్ళకి తెలియజెప్పాలా. రెండవది, ప్రజల్లో కూడా అవగాహన పెంచాలా. ప్రజలు తినేటప్పుడు లేదా హోటల్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏం చూడాలా అని ప్రజలకు కూడా తెలియాలా. ఇలా అవగాహన పెరిగిన తర్వాత మళ్ళీ మీరు నిజంగా కావాలని ఇవన్నీ తెలిసి ఎవరన్నా తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద మీరు చెప్పినట్టుగా కఠినమైన శిక్ష తీసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తొందరపడి కేసులు పెట్టద్దండి అని నేను వారిని తెలియజేశాను. అందువల్ల ఆ అవగాహనలో భాగంగా నేను తప్పనిసరిగా ఒక మీటింగ్ పెడతానండి అని ఆయన ముందుకు రావడం. ఈరోజు మా ఆవకాయ సీను నాకు రాత్రి ఫోన్ చేసి ఇట్లా మీటింగ్ పెడతా ఉన్నామంటే నేను సరే పెట్టండి, నేను కూడా హాజరవుతానని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం అన్నది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం కూడా, నేను ఇక్కడున్న చాలామంది మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మీరు దీన్ని ఎన్నిసార్లు ఏ విధంగా ప్రచారం చేయగలిగితే ఆ రకంగా ప్రచారం చేయండి. మీకు తెలుస్తుంది, ప్రజలకు కూడా మీ ద్వారా తెలుస్తుంది. తెలుసుకున్నప్పుడే ప్రశ్నించగలుగుతారు. ఎవరు ప్రశ్నిస్తే తప్పులు తగ్గిపోతాయి, బై డిఫాల్ట్ తగ్గిపోతాయి. ఇవన్నీ జరిగితే లక్ష్యం, మనందరి లక్ష్యం కూడా ఆదోనిలో ఎవరైనా సరే బయటికి వెళ్ళి తింటే, ఇంట్లో కాకుండా, ఇంట్లో తినే వస్తువులు కూడా తర్వాత కల్తీలు చాలా ఉన్నాయనుకోండి, బయటికి వెళ్ళి టీ తాగినా, టిఫిన్ చేసినా, భోజనం చేసినా సరే మంచి ఆహారాన్ని అందిస్తున్నామనే సంతృప్తి మనందరికీ కూడా చేరుతుంది అని చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో
175 మంది ఎమ్మెల్యేలు నేను ఒకడే ఈ కల్తీ మీద అసెంబ్లీలో మాట్లాడాను. ఈ కల్తీ మీద నాకు ఇంట్రెస్ట్, నేను వ్యక్తిగతంగా డాక్టర్ అయి ఉండడం, దాంతోపాటుగా నాకు కొంత ఆహారం, ప్రజలకు వస్తున్న ఆహారము, ఆరోగ్యం మీద ఫోకస్. ఆరోగ్యశ్రీ పథకం కోసం, హెల్త్ కార్డు కోసం గత 5 సంవత్సరాల లిస్ట్ తీయండి సార్. మొదట్లో 2019-20 సంవత్సరంలో కేవలం 1200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాం. తరువాత 1600, మరుసటి రోజుకు మరుసటి సంవత్సరానికి 2200 కోట్లు. ఈరోజు ఎంత ఖర్చు పెడతామో తెలుసా? 4000 కోట్ల రూపాయలని ఆరోగ్యశ్రీ పథకం కోసం ప్రజలకు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. దీంట్లో మెజారిటీ సమస్యలన్నీ కూడా తినే ఆహారం వల్ల వచ్చినవి అని డాక్టర్లు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఖర్చు పెడతాం, ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వానికి పేదవాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది ఇష్టంగా పెట్టాలి, అదేమి బలవంతంగా పెట్టేది కాదు, ఎవరైనా ఫోర్స్ చేసి పెట్టేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని సంతోషంగా ఖర్చు పెడుతుంది, పెట్టాలి కూడా. పేదవాడికి ఖర్చు పెట్టకపోతే ప్రభుత్వాలు ఎందుకు? కానీ ఖర్చు పెడితే అయిపోదు. వాడి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఎవరికైనా సరే క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ని నేను బాగు చేయించడానికి ట్రీట్మెంట్ చేయిస్తానంటే క్యాన్సర్ రాకుండా నివారించగలిగితే గొప్ప విషయం. కానీ వచ్చిన తర్వాత నీకు ఎందుకు నేను ట్రీట్మెంట్ చేయిస్తాను అంటే అది కరెక్టా, నివారించడం కరెక్టా అని మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తయారైన భోజనాన్ని, ఏ రోజు తయారైనటువంటి ఆహారాన్ని, ఏ రోజు తయారు చేసినటువంటి బిర్యానీని, ఏ రోజు తయారు చేసినటువంటి చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ లాంటివన్నిటిని కూడా ఆ రోజే వాడేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు మళ్ళీ దాన్ని ఆయిల్లో వేసి వేడి చేసి సప్లై చేయడమో, దాన్ని మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసి ఇచ్చేయడమో 90% రెస్టారెంట్లో జరుగుతున్నాయని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ చెప్తాను. ఇది నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళు నాన్ వెజిటేరియన్ చేసేటువంటి రెస్టారెంట్లకు అందరికీ కూడా మీరు ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే నేను నేరుగా చర్యకి ఉపక్రమించట్లేదు, ఫస్ట్ మాట్లాడమంటున్నాను. కూర్చోబెట్టి మాట్లాడండి, అర్థమయ్యేలాగా చెప్పండి. తర్వాత చర్యలు సంగతి తర్వాత అసోసియేషన్ తీసుకొని చర్యలు ముందు పెట్టండి. మిమ్మల్ని ముందు పెట్టుకునే ఎవరి మీద ఏదైనా చర్యలు తీసుకోవాలంటే మీకు చూపెట్టే పెట్టాలా, అర్థమైందండి? అంతేగాని ఊరికే చర్యలు తీసుకోవడం వల్ల అమాయకుడు బలైపోతాడు. మంచివాడు తప్పించుకుంటాడు కానీ అమాయకుడు ఎవడో బలైపోతాడు. అట్లా కాదు, పూర్తి స్థాయి నిఘా ఉండాల్సిందే. అలాగే కలర్ కలిపినటువంటి ఈ చికెన్ 65లు, మటన్ 65లు, గోబీలు రోడ్లో దొరికేస్తున్నాయి అంటున్నారు. పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, అసలు అబ్బాండి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపేవాడిని పట్టుకోండి సార్ అని పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. వాడిని పట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే వాడు చేసేదే కల్తీ పని. వాడు ఎక్కడో వచ్చి సప్లై చేసి వెళ్ళిపోతాడు, వాడికి ఏం బిల్లు ఉండదు, వాడికి ఒక ఫ్యాక్టరీ ఉండదు, వాడు ఎక్కడో డెన్లోనో లేకపోతే ఓ పాత ఇంట్లోనో తయారు చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాడిని పట్టుకుంటాం. కానీ మీరు కొని వాడేటప్పుడు మీరు తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి కదా. మీరు కేవలం మ్యానుఫ్యాక్చర్ మీద తోసేసో, వంటోడు మీద తోసేసి మాకు తెలియదండి వంటోడు చేసేసాడు అని వంటోడు మీద తోసేసో, ఇంకొకరి మీద తోసి మీరు తప్పించుకోవడం సాధ్యం కాదు. మీ క్యాంపస్లో, మీ హోటల్లో, మీ రెస్టారెంట్లో ఏం జరిగినా సరే 100కు 100% మీరే బాధ్యులు అన్న విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరైనా సరే సప్లై చేస్తే, వీళ్ళు రాగానే ఫస్ట్ వీళ్ళు చేసేది ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తారు. ఫ్రిడ్జ్లో తినుబండారాలు ఉండడానికి వీల్లేదు. రెస్టారెంట్లో ఫ్రిడ్జ్ దేనికి వాడతారు? రాత్రి మిగిలిపోతే దాన్ని అంతా కూడా తీసుకెళ్ళి దాంట్లో పెట్టి మళ్ళీ రేపు ఫ్రెష్గా దాన్ని తీసి ఆయిల్లో వేసి ఏపి మనకు పెట్టడానికి వాడతారు. లేదా మిగిలిపోయిన చట్నీలు రేపు వాడడానికో, మిగిలిపోయిన ఆహారం రేపుడు వాడడానికో పెడతారు. ఫ్రిడ్జ్లో ఏ ఆహార పదార్థం దొరికినా మీ మీద కఠినమైన చర్యలు ఉంటాయి అనే విషయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది కూడా ఇంకా అన్నిటికంటే మంచినీటి సమస్య. మనకు తెలుసు, మార్కెట్లో బ్రాండెడ్ మంచినీళ్ళు కొనాలంటే ఖరీదైంది.
అన్నింటికంటే ఉత్తమమైనటువంటి మంచినీళ్ళు ఆర్ఓ వాటర్. మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఆర్ఓ ఉంటుంది కదా, అలాగే ఆర్ఓలు రెస్టారెంట్లో కూడా ఉంటాయి కదండి. ఆర్ఓలు మెయింటైన్ చేస్తారా? చేసుకుంటే బెటర్. ఇప్పుడు ప్యాక్డ్ చాలా చోట్ల ఏంటంటే లోకల్గా తయారైనటువంటి వాటర్ బాటిల్స్ని పెడతా ఉన్నారు. అవి టెస్టెడ్ కాదు. మనం రైల్వే స్టేషన్లో చూస్తుంటాం, వాడు పడేసిన బాటిల్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ కుళాయిలు తిప్పి మళ్ళీ అమ్ముతూ ఉంటాడు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి. అట్లాంటి పరిస్థితులు ఉండదు. రెండోది, ప్లాస్టిక్లో అమ్మేటువంటి వాటర్ ప్యాకెట్లు, అది కూడా చాలా ప్రమాదకరం. వీటిలన్నింటినీ కూడా చెప్పారు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు, ఈ టీడీఎస్ని మెజర్ చేసేటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది 1000 రూపాయల కంటే తక్కువ ఖర్చు అవుతుందండి. ఇది పెద్ద రెస్టారెంట్లో పెట్టుకోవాలి. ఇది అమెజాన్లో దొరుకుతుంది. మీరు ఆర్డర్ పెడితే రేపటికల్లా వస్తుంది. దీన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేరా మీరు? పెద్ద రెస్టారెంట్లో తప్పనిసరిగా ఈ థర్మామీటర్లు, శరీరానికి జ్వరం వచ్చిందా లేదా చేయడానికి థర్మామీటర్ పెట్టినట్టే దీన్ని థర్మామీటర్ లాగా మీరు రెస్టారెంట్లో పెట్టుకోవాలి. ఎక్కడ నీళ్లు ఉంటే, ఉదాహరణకు ఈ నీళ్లు మంచివా కాదా, మీ దగ్గరికి ఎవరైనా నీళ్లు సప్లై చేయడానికి వస్తారు, లేదా మీరు ఆర్ఓ వాటర్ తెచ్చారంటున్నారు, మీరు కస్టమర్లకు నీళ్లు సప్లై చేసేవాడంటే ఈ మీటర్ను తీసుకొని శుభ్రంగా దీంట్లో పెడితే దీంట్లో చూపిస్తుంది ఎంత శాతము టీడీఎస్ ఉంది అని తెలుస్తుంది. దీని ఈ 75 కంటే ఎక్కువగా ఉంటే మంచి నీళ్ళని, 75 కంటే తక్కువగా ఉంటే విషపూరితమైన నీళ్ళని తెలుస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా దీన్ని పెట్టుకొని ఉండాలా, దీన్ని మీరు తప్పనిసరిగా డిస్ప్లే చేయాలా అన్న విషయాన్ని కూడా మంచినీళ్ళ ప్లాంట్ల పేరు మీద పెద్ద 30 లీటర్ల క్యాన్లని ప్రతి ఇంటికి నేను తాగుతాను ప్రశాంతంగా. నేను వీలైనంత వరకు కూడా మంచినీళ్ళు తెచ్చుకుంటాను. తెచ్చుకోకపోతే ఏదైనా చూసి మంచి బాటిల్లో మంచి శుభ్రంగా ఉంటే తాగుతాను. అలా టీ తాగకుండా నేను ఆయన అడిగాను టీ గురించి చాలా స్పష్టంగా. ఇప్పుడు ఇక్కడ టీ, ఇది రోజు మనం తాగే టీ, ఇది కూడా టీయే. ఇది మంచి టీయా, ఇది మంచి టీయా ఎవరు చెప్పగలుగుతారు? ఏది నకిలు అని ఎవరు చెప్పలేరు. ఇది లేకుండా అవ్వదు, ఇంట్లో కూడా అవ్వదు, బయటికి వెళ్ళి టీ తాగకుండా కూడా అవ్వదు కదా. దానికి ఒక టెస్ట్ కూడా పెట్టినారు. టీ తాగి ఏ మంచి టీ అంటే, మంచి నీళ్ళల్లో ఆ రెండు బాటిల్కి 2 గ్లాసులు తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు, ఒక దాంట్లో 2 నీళ్లు తీసుకొని ఆ టీ పొడి పోస్తే, ఏదైతే మామూలు నీళ్ళల్లో టీ పొడి పోసేస్తే దాని రంగు మారిపోతుందో మీరు చూశారు ఇక్కడ. చూడండి ఎంత భయంకరంగా ఉంది. ఇది చూడండి, ఏదైతే రంగు మారిపోతుందో అది నకిలీ లేదా కల్తీ టీ. ఏదైతే రంగు మారకుండా ఉంటే అది మామూలు టీ, మనం వాడుకోగలిగిన టీ. ఆహారం అన్నది మనుషులు తినే విధంగా ఉండాలి, అంతేకాని మనుషులకు హాని చేసే రకంగా ఉండకూడదు. అంతెందుకండి, ఇక్కడ పాలు చూపించారు ఆయన. ఈ పాలు చూస్తే ఈ ప్యాకెట్లలో, నేను అసెంబ్లీలో కూడా చెప్పాను ఈ విషయం, ఆహారం మన రాష్ట్రంలో మొత్తం అంతా కలిపి 1000 లీటర్ల పాలు తాగుతున్నారు అనుకోండి. అన్ని లీటర్లు ఇచ్చేటువంటి ఆవులు కానీ ఉత్పత్తి కానీ ఆంధ్ర రాష్ట్రంలో లేవు. కేవలం 60% పాలుకు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. మిగతా 40% పాలు దీంట్లోంచి వెన్న తీసేసో ఇంకోటి తీసో, దీంట్లో డిటర్జెంట్లు, స్టార్చ్లు, డిటర్జెంట్ తెలుసు మీకు, బట్టలు ఉతికేటువంటి సోపు డిటర్జెంట్ అంటే, దానికి సంబంధించిన, అలాగే స్టార్చ్ కానీ లేదా ఇంకో రకం యూరియా, మనం పొలాలకు వేసేటువంటి యూరియా, దీంట్లో చిక్కదనం కోసం యూరియా లాంటివి వేసి ఈ పాలు తయారు చేసి ప్యాకెట్లు చేస్తాం. ఇది నిజంగా అసలు ఒరిజినల్ కంపెనీదో కాదో కూడా తెలియదు మనకి. ఎవరో ప్యాకెట్ తీసి ఎక్కడో ప్రింట్ చేసి ఎక్కడో ఇళ్ళకి వేసేస్తూ ఉంటారు. దీన్ని తప్పనిసరిగా మనం టెస్ట్ చేసుకోవాలి. దీన్ని టెస్ట్ చేసుకోవడం కూడా చాలా సులభమే అని చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వమే, మొన్న మీరు చూశారు రాజమండ్రిలో ఇటువంటి కల్తీ పాలు తాగి 10 మంది చనిపోయినారు. తర్వాత రాష్ట్రమంతా కూడా సరఫరా అవుతున్న పాల మీద పూర్తి నిఘా పెట్టాం. ఆదోనిలో కూడా దయచేసి ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా సరే వెంటనే దీన్ని టెస్ట్కి ఇవ్వండి. టెస్ట్కి ఇస్తే తప్పనిసరి ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్ ఉన్నాడు, హెల్త్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయనకి కూడా ఒక ప్యాకెట్ ఇచ్చి చేయొచ్చు.
లేదా మా ఆఫీస్ కన్నా ఎమ్మెల్యే ఆఫీస్ తెలియజేసిన వెంటనే మీకు ఒక ఎంప్లాయీని పంపించి కలెక్షన్ చేసి టెస్ట్కి పంపిస్తాం. పాలు ఎందుకంటే చిన్న బిడ్డలు తాగుతూ ఉంటారు పాలు, ఇంట్లో మనం తాగే చాలా మంచిది పాలు తాగితే అనుకుంటాం, ఇది ఒరిజినల్ అయితే కదా. యూరియా కలిపిన పాలు తాగితే రోజు రాత్రిపూట ఏమవుద్దో ఆలోచన చేయండి. డిటర్జెంట్ కలిపిన పాలు తాగితే ఏమవుద్దో ఆలోచన చేయండి. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో టీ కాఫీల గురించి ఈ రకంగా చాలామంది అంటారు కూరగాయలు పళ్ళు తింటే చాలా మంచిది అనుకుంటాం మనం. కూరగాయలు మీరు చూడండి, ఫ్రెష్గా ఉన్న కాయగూర 2 రోజుల్లో పాడైపోతుంది. మార్కెట్లో నిగనిగలాడుతూ ఉంటాయి, పళ్ళు నిగనిగలాడిపోతూ ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడ చూసినా సరే పళ్ళ మీదంతా కూడా ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ని స్ప్రే చేయడం వల్ల దాంట్లో తాజాతనం అలాగే ఉండిపోతుంది. ఈ యాపిల్ పళ్ళు కానీ, సపోటాలు కానీ, అరటి పళ్ళు అయితే నీళ్ళలో ముంచి తీస్తే తప్ప మాగని పరిస్థితి, రంగు ఇప్పుడు కొత్తగా మనకు మామిడి పళ్ళు వస్తూ ఉన్నాయి. మామిడి పళ్ళు సీజన్ స్టార్ట్ అవుతుంది. మామిడి పండుకి అసలు ఆ రంగు చూస్తేనే తినేయబుద్ధి అవుతుంది. రంగు ఆ కెమికల్ వేయకుండా రాదు, అటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా, ఇక్కడ కివీ ఫ్రూట్స్ చూపిస్తాను. కివీ ఫ్రూట్ ఏ కలర్లో ఉంటుంది సార్? ఈ కలర్లో ఉంటుంది కదా. కట్ చేసినా ఎండబెట్టినా ఇదే కలర్లో ఉండాలి. కానీ మార్కెట్లో, ఆదోని మార్కెట్లో ఖరీదైనటువంటి డ్రై ఫ్రూట్ షాప్లో ఉన్నటువంటి కివీ ఏ కలర్లో ఉంది సార్? భయంకరం. ఇది విషం, 100% విషంతో సమానం. ఈ రకమైన రంగులు కలిపినటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, మీకు ఆదోనిలో దొరికే స్వీట్ గురించి ఈయన ఒకసారి నాకు చూపించాడు. ఇది చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి. ఇది ఆదోనిలోనే ఒక స్వీట్ షాప్లో దొరికినటువంటి స్వీటు, దగదగ మెరుస్తూ ఉంది. డ్రై ఫ్రూట్స్తో కలిపినటువంటి స్వీట్ అట ఇది విషం, 100% విషం. ఇది ఈ రకమైనటువంటి రంగులు కలపడం వల్ల అలర్జీలు వస్తాయి. చిన్న బిడ్డలకి ఆస్తమాలు వస్తాయి. బిడ్డలు అడుగుతారు, ఇవి చూస్తే అందంగా అనిపిస్తుంది, మనకే తినాలనిపిస్తుంది, కొరికి తినేయాలి. చిన్న బిడ్డలకి ఎలా అనిపిస్తుంది? ఇంకా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. సో తింటే వాళ్ళకి ఆస్తమా, కడుపులో అల్సర్లు వస్తాయి. ఇంకా పెరిగే కొద్దీ ఇవి తింటా పోతే క్యాన్సర్లు వస్తాయి. సో ఈ రకమైన పరిస్థితిని ఆదోనిలో మార్చాలి. ఈయన ఇంకొక మా రాజగోపాల్ గారు ఇవి చూపిస్తూ ఉన్నారు. బఠానీలు మనకేంటంటే, ఈ బఠానీ చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తే అంత మంచి బఠానీ అని అనుకుంటాం మనం. బఠానీలు ఇట్లా గ్రీన్ కలర్లో ఉండవు సార్, దీని కలర్ కలిపితేనే గ్రీన్ అవుతుంది. ఇది లేకపోతే మామూలుగా కొద్దిగా ఉన్నటువంటి లేత గ్రీన్ కలర్లో ఉంటాయి. మొన్ననే శ్రీశైలంలో పట్టుకున్నాడని చెప్తున్నాడు చూడండి, రెడ్ కలర్లో ఉన్నటువంటి బఠానీలు. ఎవరన్నా షాప్లో అడిగినా మనకి ఎందుకు రెడ్ కలర్లో ఉన్నాయంటే, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చాయండి, ఇంకా మంచి వండి అంటారండి. మనం నిజమేనేమో, ఇది ఎక్కువ ధర పెట్టి కొంటాం మనం. సో ఈ రకంగా బఠానీలు తెచ్చి ఇంట్లో వేసి పిల్లలకందరికీ కూడా వండి, ఆయనకి ప్రేమగా వండి పెట్టేస్తూ ఉంటాం. ఏమవుతుందో ఆరోగ్యం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక విచిత్రం చూడండి, ఇక్కడ ఈ బెల్లం, ఇది ఎంత అందంగా ఉంది చూడండి. ఈ బెల్లం చూస్తేనే కురికి తినేయాలనిపిస్తుందా లేదా? దీని కలర్ చూసినా, ఇది చూసినా స్వచ్ఛమైన బెల్లం అని చెప్తారు మనకి షాప్కి వెళ్తే. ఈ రకమైన కలర్లో ఉంటే అది 100% కల్తీ బెల్లము. సో అసలు సిసలైన బెల్లం ఎప్పుడు కూడా ఈ రంగులో ఉండదు, ఇలా ముదురు కలర్లో ఉంటుంది. ఇది ఒరిజినల్ బెల్లం. ఇలా కాకుండా, ఇలా నల్లగా కాకుండా, లేదా ముదురు రంగులో కాకుండా ఏ రకమైనటువంటి అందమైన కలర్లో బెల్లం ఉన్నా అది కల్తీ బెల్లం అని ఆలోచన చేయండి. ఇంకా విచిత్రం చూడండి, చిన్న బిడ్డలు స్కూళ్ళ దగ్గరికి పోతే మనము ఈ పప్పర్మెంట్లు తింటూ ఉంటారు. ఏ స్కూల్ దగ్గర కానీ, గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి పోయి మనం చూస్తే, ఏ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసినా సరే ఇట్లా పప్పర్మెంట్లు తింటాం. మనకు కూడా షాప్కి వెళ్ళి 10 రూపాయలు ఇస్తాం, 9 రూపాయలు అయిందనుకోండి, 1 రూపాయి వెనక్కి ఇవ్వాల్సి వస్తే ఇట్లా 2 పెప్పర్మెంట్లు ఇస్తారు చేతికి. ఇస్తారా ఎవరా? ఇస్తే ఇది విషం చేతిలో పెడుతున్నట్టుగా. ఇవి తింటే చాలు, చిన్న బిడ్డల నుంచి ఇవి తింటే వాళ్ళ ఆరోగ్యం ఏమైద్దో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి బాగా ముదురు రంగులో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్లు, దీనికి సంబంధించిన అంశాలని కూడా మీరు చూపిస్తా. ఇది చూడండి ఎంత మంచి రంగులో ఉందో. ఎవ్వడికి చూపించిన ఏమిటిది
ఇది చెర్రీస్ అట, డ్రై చెర్రీ అని పెడుతున్నాడు. దీన్ని చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఎవరికైనా సరే. పోతా పోతా నోట్లో వేసుకొని మంచి టేస్టీగా తింటా పోదాం అనిపిస్తుంది. ఇవి తింటే నేరుగా ఆ పరిస్థితులే ఏర్పడతాయి. చిన్న బిడ్డలకి కేవలం అది మాత్రమే కాదు, ఇవి చూసారా ఎప్పుడన్నా? ఇవన్నీ కూడా ఇవి చూసారా మీరు ఎప్పుడన్నా? ఏమంటారు దీన్ని? బొంబాయి మిఠాయి అంటారు. ఇట్లా గిర్రని బూజుగా ఉంటుంది. అసలు ఇది ఆ బూజుగా కవర్లో పెట్టి రోడ్డు మీద జాతరల్లో వీళ్ళు అమ్ముతుంటారు. ఇది 100% క్యాన్సర్ని కారకం. పిల్లలకి ఇటువంటి ఆహారం ఇస్తే చాలా ప్రమాదము అన్న విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇటువంటివి ఎన్నో ఒకటి ఇంకెందుకు, ఇది చాలా ముఖ్యం. ఇంట్లో మహిళలకందరికీ మీరు తప్పనిసరిగా చెప్పాల్సింది ఏంటంటే, సాల్ట్ వాడని భోజనమే ఉండదు. ఉప్పు, మామూలు ఉప్పు వేరే, ఇది అజనమోటో అంటారు, ఇది చైనా ఉప్పు అని కూడా అంటారు. ఇది బ్రహ్మాండంగా అమ్మేస్తూ ఉంటారు. ఇట్లా ప్యాకెట్లు, ఈ ప్యాకెట్ చూస్తే ఎంత అందంగా ఉంది చూడండి. ఇట్లా ప్యాకెట్లు పెట్టుకొని అమ్మేస్తూ ఉంటారు. ఈ అజనమోటో ఎవరు తిన్నా సరే 100% క్యాన్సర్ వస్తుంది. ఇంట్లో రుచి కోసం మరీ ముఖ్యంగా అన్ని రెస్టారెంట్లలో కూడా దీన్ని బిర్యానీల్లో వాడుతూ ఉంటారు. నాన్ వెజిటేరియన్లో ఇది బ్రహ్మాండంగా వాడతారు. ఇది చాలా ప్రమాదకరమని వీరు చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఇంకోటి ఆయన ముఖ్యంగా చెబుతుంది, డాల్డా కలిపిన నెయ్యి, ప్యూర్ నెయ్యి. ఇప్పుడు మొన్న తిరుపతి దేవస్థానం గొడవ అయిన తర్వాత నెయ్యి గందరగోళంగా తయారైంది. మన నెయ్యి చూస్తే డాల్డా కలిపిన నెయ్యి ఈ రకంగా ఉంటుంది. ఇది ఒక రకమైన డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఇది ఒరిజినల్ నెయ్యి ఇంకో రకమైన స్మెల్ వస్తుంది అని రాజగోపాల్ గారు చూపిస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మరీ ముఖ్యం, మన గోలీ సోడా. ఇది మొదటి నుంచి కూడా మనకి ఇష్టమైనటువంటి, ఎప్పుడైనా సరే అదే సమ్మర్లో ఎక్కడ గోలీ సోడా కనబడితే ఆనందంగా నిమ్మకాయ వేసుకొని దాన్ని వేసి లాగేస్తూ ఉంటాం. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి గోలీ సోడా. దీంట్లో కలిపిన రంగుల వల్ల, రసాయనాల వల్ల పూర్తిగా ఆరోగ్యం పాడవుతుంది అన్న విషయాన్ని మీకు అందరికీ కూడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే అవన్నీ ఆహారం వదిలేసేయండి. ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే కఠినమైనటువంటి నిబంధన, లైసెన్స్ లేవు. దానికి నిజంగా అది మినరల్ వాటరా, అది శుద్ధమైన నీళ్ళ కాదా, ట్యాపులో పట్టారా అని ఎవరికీ తెలియట్లేదు. మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేకంగా ఒకసారి ఆదోనిలో ఉన్నటువంటి మంచినీళ్ళు ఇలా ఇంటింటికి సప్లై చేస్తున్నటువంటి, హోటళ్ళకు సప్లై చేస్తున్నటువంటి, బజార్లో అమ్ముతున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి అవగాహన కార్యక్రమం కల్పించండి, మీరు కూడా పాల్గొనండి. దాంట్లో తాగే మంచినీళ్లు శుభ్రంగా లేకపోతే 50-60% జబ్బులన్నీ కూడా నీళ్లలో నుంచే వస్తాయి. కాబట్టి నీళ్లను శుభ్రంగా ఉంచడానికి వాళ్ళకు ప్రత్యేకంగా అవగాహన చేయండి. నేరుగా పోయి, మొన్న మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు, ఆయన వచ్చి, సార్ మరీ దుర్మార్గంగా ఉంది సార్, ఈ నీళ్ళ తయారు చేసి ఈ బాటిల్ సీజ్ చేసేద్దాం సార్ అన్నాడు. అయ్యా నువ్వు సీజ్ చేస్తే మళ్ళీ అదొక సమస్య కింద తయారవుద్ది, వాళ్ళకి నిజంగా ఎట్లా చేయాలో ఏమిటి తెలియదు, ఎవరికీ లైసెన్సులు లేవు అంటున్నాడు. సో లైసెన్స్ తీసుకోవడానికి కూడా కొంత సమయం ఇస్తాం. ఒక 4 రోజులు టైం తీసుకోండి. 4 రోజులు టైం తీసుకుని అందరూ లైసెన్సులకు అప్లై చేసి, ఈ మంచినీళ్ళు తయారు చేసే వాళ్ళందరూ కూడా లైసెన్సులు తెచ్చుకొని ప్రాపర్గా ప్రభుత్వం చెప్పిన పద్ధతిలో మంచినీళ్ళని ప్యాక్ చేసి ఇవ్వండి. అలా చేయకపోతే కఠినంగా శిక్షిస్తామనే విషయాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా మీకు చెప్పాలనుకున్నాను. తప్పనిసరిగా ఇప్పుడు అయితే రెస్టారెంట్లకన్నింటికి కూడా మొన్నటిదాకా గ్యాస్ సప్లై ఆపారు, కమర్షియల్ గ్యాస్ సప్లై లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల మనకు దిగుమతి అవుతున్నటువంటి గ్యాస్ తక్కువగా ఉందని కమర్షియల్గా ఆపారు. కానీ ఇప్పుడు మళ్ళీ 50% పునరుద్ధరిస్తున్నాము అని నిన్ననే చెప్తా ఉన్నారు. నేను ఒకసారి జాయింట్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను, ఆదోని వరకు ఉన్న రెస్టారెంట్లకు, టిఫిన్ సెంటర్లకి ఎక్కువ కోటా ఇచ్చి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. అలాగే రాత్రి 12 వరకు రెస్టారెంట్లు తెలిసి ఉండాలా అని అంటున్నారు. మామూలుగా 10 గంటల వరకే దాని పర్మిషన్ ఉంది. 12 వరకు అన్నది ఒకసారి వెరిఫై చేస్తాను. ఎందుకంటే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత
యాంటీ సోషల్ అసాంఘిక శక్తులు ఇక్కడ చేరుతా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ సెంటర్ల పేరుతో రెస్టారెంట్ల దగ్గర చేరుతున్నాయి అనే ఒక కంప్లైంట్ కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను ఒకసారి పోలీస్తో మాట్లాడి ఈ నిర్ణయం సరైందా కాదా అని ఒకసారి వెరిఫై చేస్తాను. అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళు చాలా కఠినంగా ఉండాలి. దయచేసి ట్రేడ్ లైసెన్స్, చాలామంది ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే పన్ను కట్టాలేమో అని భయపడతా ఉంటారు.